సో అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చూస్తూ ఉంటే అసలు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయారన్న విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ప్రోగ్రామ్స్, కొద్ది మాత్రం చేస్తారు. నిన్ననే చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెంట్రల్ క్యాబినెట్ లో మరి జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి మంత్రి పదవి ఇస్తామనే మీద చర్చ జరుగుతుంది. నిన్న పోయి ఢిల్లీ పోయి ఇద్దరిని పిలిచాడు నరేంద్ర మోడీ గారు. నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు కొద్ది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జర ఎక్స్పీరియన్స్ సీఎం కాబట్టి, అదే విధంగా ఒక డైనమిక్ సీఎం కాబట్టి కొద్దిగా వారికి రాష్ట్రం అభివృద్ధి అనే ధ్యేయంతో ముందున రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వారి మీద భారం ఇచ్చే డెవలప్మెంట్ ముందుంటారని చెప్పేసి అది చేస్తుండ్రు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు కానీ ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ చాలా మంది అంటూ ఉంటారు. సో రీసెంట్ గా కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టారు, అప్పు తీర్చలేదని చెప్పేసి. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు. అసలు మరి ఎటు వెళ్ళిపోయాడు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. దాక్కున్నాడా ఏంటి అని మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉంటాడు, ప్రజలలో ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ చూసినటువంటి మీడియా ఛానల్స్ కూడా కొంచెం ఫోకస్ తగ్గించినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఇప్పుడు ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు సినిమా పరంగా ప్రతి ఒక్కరు కానీ కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూడండి, అంత మీద ఆయన ఉండేది హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో ఉండే వ్యక్తి, కానీ హైదరాబాద్ కు రాకుండా అక్కనే నియోజకవర్గాలలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుండు. గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుండు. అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుండు. ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ చేయడం తగ్గించాలి, భవిష్యత్తు రాజకీయాలలో సీఎం అయ్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారి మీద ఇప్పటి నుంచే నెగిటివ్ టాక్ చేస్తే గిట్ట భవిష్యత్ తరాలలో సీఎం కావద్దనే సంకల్పంతో చేస్తున్నారు తప్ప ఇలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల మధ్యలో ఉంటుండు, ప్రజా సమస్యలు నేతుండు. అదేవిధంగా కుప్పంలో తీసుకున్నటువంటి సంఘటన చాలా బాధేసింది. ఎంత ఏమైనప్పటికీ కూడా అట్లా ఒక మహిళను అట్లా అప్పు కట్టలేదని చెప్పేసి అట్లా చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మాటతో సంబంధంతో ఇలా కూడా రీపు ఇచ్చే విధంగా చూసుకొని అది చెప్పాలి తప్ప ఇలా చెట్టు కట్టేసి ఇలా రాష్ట్ర పరువైనట్టు ఒక మహిళ అంటే ఇలా మహిళను చెట్టు కట్టేసి అట్లా వేయడం అంటే అది రాష్ట్రం పరువైనట్టు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎలాంటి జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా.